స్వేచ్ఛ పత్రికలో ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ రాశారు. అంతా ఆచితూచి, స్లో అండ్ స్టడీ విన్ ద కేస్. కొలిక్కి వచ్చిన కాళేశ్వరం కమిషన్ విచారణ, త్వరలోనే బీఆర్ఎస్ పెద్దకు పిలుపు, చివరి దశకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ప్రభాకర్ రావుకు మూసుకుపోయిన దారులు, తాజాగా గొర్రెల స్కామ్లో A1 అరెస్ట్, తర్వాత సోతదారుల వంతే, కార్ రేస్, జీఎస్టీ కేసులపైన జాగ్రత్తగా ముందుకు, ఆలస్యమైనా సరే పక్కాగా అష్టదిగ్బంధనం చేశారా అడుగులు అని చెప్పి స్వేచ్ఛలో ఒక ఆర్టికల్ రాశారు. ఇదంతా కూడా నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఈ ఆర్టికల్ చూస్తే జనాలు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఒక్క అరెస్ట్ కూడా ఇంతవరకు లేదు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని జనాలు మాట్లాడుకుంటున్న దాని గురించి కవరేజ్ ఒక 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 దాన్ని ఏమంటారు, ఒక కవరింగ్ ఆర్టికల్ లా కనపడుతుంది. ఏమంటారు సార్ మీరు? అంటే ఇది వాస్తవం సాయి. ఏంటంటే స్పష్టంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎప్పుడు చేస్తారు అనే దాంట్లో ఇంకా చేస్తున్నాం అని చెప్పుకోవడానికి ఇది ఒక ప్రయత్నం. అయితే వాస్తవం ఏంటంటే కాళేశ్వరం కమిషన్ పూర్తిగా రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో కేసీఆర్ వల్లనే, అంటే అధికారులు అందరూ చెప్పింది ఏంటంటే కేసీఆర్ ఏం చెప్తే అది చేసినాం, మా తప్పేం లేదు, అంతా ఆయన మీద తోసేసిండ్రు. కానీ అధికారులు చేయకూడదు కాబట్టి అధికారుల మీద కూడా చర్యలు ఉంటాయి. ఇంట్లో కేసీఆర్ విచారణ కూడా జరిగేటువంటి అవకాశాలని జరగాలి. యాక్చువల్ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుని ఉంటే ఎప్పుడో ఈ విచారణ పూర్తిగా జరిగేది. కానీ ఏంటంటే మీ మీద ఉన్న కేసులు మేము మాఫీ చేస్తాం, మా మీద ఉన్న కేసులు మీరు చూసి చూడనట్టుకోండి, ఈ రకంగా ఇద్దరు ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన ఒక లోపాయకారి ఒప్పందం జరిగి కొన్ని కేసులన్నీ ఆలస్యం అవుతా ఉన్నాయి. వాస్తవంగా ఏంటంటే ఇప్పటికే కేసు మొత్తం పూర్తి అయిపోవాలి, కంప్లీట్ అయిపోవాలి, కేసీఆర్ గారు విచారణ జరగాలి. విచారణ జరిగిన దాంట్లో ఇబ్బందులు అంటే ఆయన ఎందుకని అట్లా చేయాల్సి వచ్చింది అనేటువంటి విషయాలన్నీ చెప్పాలి. కానీ అదే జరగలేదు.